అందరికీ నమస్కారం. టెక్కలిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా కేడీ బ్రదర్స్లో ఒకడైన ధర్మాన కృష్ణదాస్ అక్కడికి విచ్చేసి కేక్ కట్ చేసి అసందర్భ ప్రేలాపన ప్రేలాడు, కులాహంకారాన్ని ప్రదర్శించాడు. ఎంతగా అంటే తమ్మినేని సీతారాం గారి మీదనే మాట్లాడాడు. తమ్మినేని సీతారాం గారంట బలహీనమైనటువంటి వ్యక్తి అంట, ఆయన వృద్ధుడని భావం వచ్చేటట్లు. మరి సమర్థుడైనటువంటి వ్యక్తిని ఎంపీగా పెడతాం త్వరలో. ఈ రోజు వరకు సీతారాం గారే ఇన్ఛార్జిగా ఉన్నారు. అతి త్వరలో ఆయన్ని పక్కకు తప్పించేసి రాజ్యసభకో ఎమ్మెల్సీకో పంపిస్తాం. మరి ఎంపీ అభ్యర్థిగా మరో వ్యక్తిని అనౌన్స్ చేయబోతున్నాం అని జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసే విధంగా అడుగులు వేశాడు. ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారం తిట్టి తూర్పార పట్టి ఇప్పుడు కేడీ బ్రదర్స్ యొక్క అవగాహనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలి అన్నదే ప్రధాన ధ్యేయం. మరి కులాహంకారం ప్రదర్శిస్తూ సీతారాం గురించి ఆయన ఆడిన మాటలు ఈ వీడియోలో ఒకసారి వినండి. శ్రీకాకుళం పార్లమెంట్ కూడా ఒక బలమైన అభ్యర్థిని మరి పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. మొదటే తొందరగానే అభ్యర్థిని ఇప్పటికి నియోజకవర్గ సమన్వయకర్తగా మన గౌరవనీయులు పెద్దలు మాజీ స్పీకర్ సీతారాం గారికి అనౌన్స్ చేశారు. మరి కొద్ది కాలంలో ఆయనతో మాట్లాడి ఆయనకి ఇంకా ఉన్నతమైన పదవి ఏ రాజ్యసభనో లేకపోతే ఏ కౌన్సిల్లోనో ఇచ్చి భారీగా ఇచ్చి మరి ఇంకొక యువకుడైన అభ్యర్థినో లేకపోతే అనుభవం అభ్యర్థినో పెట్టి శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్తో సహా మరి సమూలంగా గెలాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నారు. విన్నారు కదా, ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. తమ్మినేని సీతారాం గారంట బలమైనటువంటి వ్యక్తి కారు, ఒక బలవంతుడైనటువంటి వ్యక్తిని ఎంపీగా తీసుకొస్తారంట. ఇప్పటి వరకు అతను ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన తీసేద్దాం. బలవంతమైనటువంటి వ్యక్తి, బలమైనటువంటి వ్యక్తిని తీసుకొద్దాం, యువకుణ్ణి తీసుకొద్దాం, అనుభవజ్ఞుడిని తీసుకొద్దాం. కృష్ణదాస్, నీకు స్పష్టంగా అడుగుతున్నాను, అసలు తమ్మినేని సీతారాం గారి గురించి ఒక్కసారి నేను చెప్పాల్సిన అవసరం వచ్చింది. 1980లోనే, అంటే ఆయన 22-21 సంవత్సరాల వయసులో షుగర్ ఫ్యాక్టరీ ప్రెసిడెంట్. 1983లో రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 26 సంవత్సరాలకే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే. ఆ తర్వాత 83, 85, 91, 94, 99, 2019 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. అంతేకాకుండా మినిస్టర్ ఫర్ మున్సిపల్ అండ్ హైదరాబాద్లో స్పోర్ట్స్ పాలసీని కూడా తీసుకొచ్చినటువంటి అగ్రగామి స్థాయి నాయకుడు. ఉమ్మడి రాష్ట్రం హైగా ఉండేటప్పుడు హైదరాబాద్లో ఇంకా అభివృద్ధికి నోచుకొని ఆ రోజుల్లో ఫస్ట్ ఫ్లైఓవర్స్ను కూడా డెవలప్ చేసి హైదరాబాద్ని సుందరీకరణ చేసి ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా అకాడమీ స్టార్ట్ చేసుకొని అభివృద్ధి చెందే విధంగా పుల్లెల గోపీచంద్ గారు కానీ, వివిఎస్ లక్ష్మణ్ కానీ, కరణం మల్లేశ్వర గారు కానీ, ఇలాంటి మహానుభావులు ఆయన సమయంలోనే ఒక గొప్ప అవకాశంతో ప్రపంచ ఖ్యాతిని సృష్టించడానికి సహకరించినటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం. అంటే ఈయన చరిత్ర చూసుకుంటే సుమారు 25-26 సంవత్సరాల పాటు ఈ గొప్ప పదవులన్నిటిని కూడా అలంకరించాడు. ఉత్తరాంధ్ర చరిత్రలో అత్యధిక శాతం ఎక్కువ కాలం హోదాలను అనుభవించినటువంటి, ఎక్కువ మేలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ వన్, తమ్మినేని సీతారాం. అలాంటి వ్యక్తికి బలహీనుడా? బలమైన వ్యక్తి అతని పైన తీసుకొస్తావా? యువకుడిని తీసుకొస్తావా? తమ్మినేని సీతారాం గారు రాజకీయాలు ప్రారంభించినప్పటికీ ఇప్పటికి ఆయన ఇంచుమించు 67-68 సంవత్సరాలు ఆయన వయసు. ఆయన రాజకీయాలు ప్రారంభించినప్పటికి మీరెక్కడ? అసలు మీ చరిత్ర ఏంటి? కూలి పనులు చేసుకుని పొలాల్లో పనులు చేసుకునేటటువంటి ఆఫ్ నిక్కర్ గాళ్ళే కదరా మీరు.
సారా వ్యాపారాల్లో బాటిల్స్కి సీల్స్ వేసుకునేవారు కదా. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి రాజకీయ నేపథ్యంలో నరసన్నపేటలో మీ ఊర్లో జరిగినటువంటి ఓ గొడవకు నరసన్నపేట జైల్లో ఉంటే ఆ స్టేషన్కి వచ్చి బయటికి రప్పించినటువంటి మహానుభావుడు ఉన్నాడే, కళింగ నాయకుడు శ్రీ బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు. ఆయన భిక్షతోనే కదా మీ రాజకీయ జీవితాలు ప్రారంభమైనాయి. అలాంటి రాజగోపాలరావు గారి మీద పోటీ చేసి గెలిచిన వ్యక్తి తమ్మినేని సీతారాం. 6 సార్లు ఎంపీగా పేరు ప్రఖ్యాతులు సాధించిన రాజగోపాలరావు గారి తర్వాత తమ్మినేని సీతారాం గారు అంతటి నాయకుడని కళింగ జాతి మొత్తం కీర్తిస్తుంది. ఇంత చరిత్ర కలిగినటువంటి సీతారాం ప్లేస్లో ఒక యువకుడిని తెస్తావు, అనుభవజ్ఞుడిని తెస్తావు. ఈయన బలహీనమైన వాడు కాబట్టి బలవంతుడిని తీసుకొస్తావు. మరి నువ్వేంటి, నీ వయసు ఎంత? 72 ఏళ్ళు. నువ్వు యువకుడివా? మరి బలమైన వ్యక్తులంటే ఏ రకంగా మీరు బలమైన వాళ్ళు? నీ జీవితంలో 2004లో రాజకీయాల్లోకి వచ్చావు, నేను 2000లో వచ్చాను, నీకన్నా చాలా చిన్న నేను. 25 సంవత్సరాలు అయింది నువ్వు రాజకీయాల్లోకి వచ్చి, గట్టిగా 20 సంవత్సరాలు అవ్వలేదు. 3 ఏళ్ళు అనుకుంటాను డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీ సోదరుడు ధర్మాన ప్రసాద్ మహా అయితే 12-13 సంవత్సరాలు మంత్రిత్వ శాఖలు చేశాడు. తమ్మినేని సీతారాం 25 ఏళ్ళు పైచిలుకు చేశాడు. మీకున్న అనుభవాలేంటి? సీతారాం గారికి ఉన్న అనుభవాలేంటి? సీతారాం గారికి ఉన్నటువంటి అనుభవాన్ని ఈరోజు వారికి అనుభవం లేదు, వారికి వయసు లేదు. మరి మీకు వయసు ఉందా? మీరు 72, ధర్మాన ప్రసాద్ 70 కదా. మరి మీకు వయసు ఉందా? మీరు యువకులా? మీకున్న అనుభవాలేంటి? మీకే అనుభవం ఉంటే ఉత్తరాంధ్రలో ఇన్ని హోదాలు అనుభవించిన తమ్మినేని సీతారాంకి ఎంత అనుభవం ఉండాలి? అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలపట్టానికి మాట్లాడవలసినటువంటి మాటలు పోయి ఈ కుల వివక్షతో కూడినటువంటి మాటలేంటి? రాజకీయాలను సర్వనాశనం చేస్తున్నారు కదా. లఫూట్ ధర్మాన కృష్ణదాస్, నువ్వు నన్ను సస్పెండ్ చేయించావు, ఎందుకంటే నన్ను ఎదుర్కోలేవు, నీ అబ్బతరం కాదు. అయితే నన్ను సస్పెండ్ చేస్తే ఇదిగో ఈ వెంట్రుక, చిన్న వెంట్రుక ఉంది, ఇది తీసి దాంతో సమానం నాకు నీ సస్పెన్షన్. నేను ఇప్పుడు చెప్తున్నా, నా సస్పెన్షన్ గురించి నేను పట్టించుకోను. కృపారాణి గారు సెంట్రల్ మినిస్టర్ ఎక్స్, ఆవిడ్ని ఎంపీ టికెట్ అడిగారు. నేను రామ్మోహన్ నాయుడు మీద 3100 తేడాతో 2019లో ఓడిపోయాను. అక్కడతో కృపారాణి గారు 2024లో పోటీ చేస్తుంటే ఖచ్చితంగా గెలిచుండేవారు, లేదా లీస్ట్ మార్జిన్ వచ్చి ఉండేది. 3,40,000 మార్జిన్కి మీరే కదరా తీసుకెళ్లారు. కృపారాణి గారికి ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఆవిడికి పార్టీ నుంచి బయటికి పంపించేసినారే. అంటే ఇది కులాహంకారం. అందులో భాగంగానే కృపారాణిని దెబ్బతీశారు. ఆనాడు అప్పైదొర విశ్వనాథన్ డాక్టర్లకు కూడా చాలా మోసం చేశారు. బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి భిక్షతో బతికిన మీ ధర్మాన ప్రసాద్ రాజగోపాలరావు గారి ఓటమికే కారణమైనాడు, మోసం చేశాడు. ఎంతమంది జీవితాల్ని నాశనం చేశారు. ఆఖరికి ఈరోజు తమ్మినేని సీతారాం గారికి కూడా దెబ్బతీయాలని టెక్కలి అడ్డాలో నీ అబ్బగడు సొత్తు అనుకున్నావా? టెక్కలొచ్చి 4 చెంచాగాళ్లను పెట్టుకొని సీతారాం మీద వాగుతావా? చూద్దాం నీవేంటో మేమేంటో మా తడాకా ఏంటో చూపెడతాం. సీతారాముని తప్పిస్తావా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? చెబితే ఆయన చెప్పాలి. ఆయనకి సీతారాం గారు మాట్లాడుకుంటారు. నువ్వెవడు మధ్యలో? బలాలు, బలహీనతలు, వయసులు గురించి మాట్లాడడానికి నువ్వెవడివి? లక్కూర్ రాజకీయాలు చేసే నీచ రాజకీయాలు ఇవి. మరో వీడియో కూడా మీకు చూపెడతాను. ఈ వీడియోలో చూడండి మీరు. అచ్చెన్నాయుడు అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఓడిపోయేటట్లు చేశాడు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం, వచ్చిన తర్వాత చాలా మందిని పార్టీలోకి పిలిస్తే మేము ఎలా వస్తాం? జగన్మోహన్ రెడ్డి అనే ఒక భూతం ఉంది, ఆ భూతాన్ని మేము ఎలా ఎదుర్కోగలమంటే ఆ భూతాన్ని 1000 అడుగులు గొయ్యి తీసి పాతేస్తాము. చంద్రబాబు నాయుడు అంటే ఇదివరకటి చంద్రబాబు నాయుడు కాదు అని జగన్మోహన్ రెడ్డి గారిని భూతంతో పోలుస్తూ అచ్చెన్నాయుడు మాట్లాడాడు. ఈ వీడియో చూడండి. ఓట్లేసి చంద్రబాబు నాయుడికి దించిస్తే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం
25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే ఈ రాష్ట్రం మీద ఒక నమ్మకం కలిగిస్తున్నాం. చాలా మందికి రమ్మంటున్నాం. రమ్మంటే వాళ్ళకు ప్రశ్న వేస్తున్నారు. మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ ఆ భూతం వస్తే మా పరిస్థితి ఏంటని, మళ్ళీ ఆ భూతం వస్తే మేము ఇక్కడ ఉండగలమని భయపడుతున్నారు. వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నాం, ఈసారి ఆసామాసిగా చంద్రబాబు నాయుడు గారు ఉండరు. ఆ భూతాన్ని 1000 అడుగుల గొయ్యి తవ్వి అందులో కప్పి మళ్ళీ లేకుండా చేస్తామని స్పష్టంగా మాటిస్తున్నాం. చూశారు కదా ఈ వీడియోలో ఇలా మాట్లాడిన అచ్చెన్నాయుడికి అరే లక్కోర్ కృష్ణదాస్, అరే లఫూట్ ధర్మాన ప్రసాద్ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా? ఖండించారా? జగన్మోహన్ రెడ్డి గారిని 1000 అడుగులు గొయ్యి తీసి పాతేయాలి భూతంతో పోలుస్తూ మాట్లాడుతున్నటువంటి అచ్చెన్నాయుడికి కేడీ బ్రదర్స్ మీకు మీరు మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యం మీరు తిడుతుంటారు కదా, నేను విన్నాను కదా. నీ తమ్ముడైతే కోళ్ల ఫారం లాంటిది అన్నాడు కదా ధర్మాన ప్రసాద్. సూట్ కేసులు దొంగ అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. భిక్షాందేహి అని మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి ఈ పార్టీ నాశనం చేయటానికే ప్రయత్నం చేస్తున్నారు. అన్నా జగనన్న, మీరు నాకు సస్పెండ్ చేసేసినా పర్వాలేదు, నేను ఒంటరి పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక్క మాట అన్నా, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ కుటుంబానికి నేను అభిమాని. మీ మీద అభిమానంతో చెప్తున్నాను, జిల్లాలో చాలా తప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ కేడీ బ్రదర్స్ నేతృత్వంలో ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్ జిల్లా రాజకీయాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అందుకు ఉదాహరణగా సాక్ష్యాధారాలతో సహా ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో మీరు 2 విషయాలు కూడా గమనించండి. అచ్చెన్నాయుడు మీద దమ్ముంటే వీళ్ళ ఖండనివ్వమనండి. ఎవరో వాడు అలాగే తిడతాడు, వీళ్ళు ఇలాగే వింటారు. కానీ వీళ్ళు ఖండనలు ఇస్తారు. స్వపక్షంలో తమ్మినేని సీతారాం మీద ఖండనిస్తారు. తమ్మినేని సీతారాంని బలహీనుడిగా పరుస్తారు. రే, తమ్మినేని సీతారాం అనే వ్యక్తి ఇంత అనుభవశాలై కూడా ఎందుకు మౌనం వహిస్తున్నాడో తెలుసా? అలుగుటయే ఎరంగని అజాత శత్రువు అలింగిన నాడు సముద్రాల ఏకమౌను. భూమిలో అల్ల కల్లోలు వస్తుంది. ధర్మరాజు అంతటి వాడు అలుగకూడదు. సీతారాం అలుక వహిస్తే ఏమవుతారు మీరందరూ? ఒక్క సైగ మాకు కనుసైగ చేస్తే మీరుంటారా? రాజకీయ సమాధైపోతారు. గుర్తుంచుకోండి, నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే గౌరవం, పార్టీ అంటే గౌరవంతో సీతారాం గారు ఆలోచిస్తున్నారు. నేను కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. సస్పెండ్ అయ్యాను అంతే. సస్పెన్షన్ కెన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ టైం. సస్పెన్షన్ ఎప్పుడైనా ఎత్తియొచ్చు. అంటే సస్పెన్షన్ లో ఉన్నామంటే అర్థం ఏంటి? పార్టీలోనే ఉన్నాను కాబట్టి ఒక బాధ్యత గల వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తున్న మోసాల పైన ఈ చిట్టా విప్పాను. కృష్ణదాస్, నీకు దమ్ముంటే ఈ రోజు టెక్కలి నడి రోడ్డులో నడి బొడ్డును నువ్వు మాట్లాడినటువంటి మాటలు నీకు శక్తివంతుడు అయితే నిరూపించుకుందాం. రానున్న ఎన్నికల్లో మా తడక ఏంటో చూపిస్తాం. దీనికి ఒకటే మీకు చెప్తున్నాను, తమ్మినేని సీతారాంకి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు కోరండి. మీ కులాహంకారాన్ని ప్రదర్శిస్తూ కళింగుల్ని తొక్కేయాలని, కాపులను సర్వనాశనం చేయాలని, కళింగులను కాపులను నాశనం చేయటం ద్వారా ఈ కులాల మీద ఆధారపడినటువంటి హరిజన, గిరిజన, తాడిత, పీడిత, కర్షక వర్గాలు, కుమ్మరి, కమ్మరి, చేనేత, వడ్రంగి, రెడ్డిక, యాదవ, వైశ్య, బ్రాహ్మణ, అన్ని కులాలు, బీసీ కులాలు, అనగారిన కులాలు, అగ్ర కులాలు, అన్ని కులాలు ఆధారపడి ఉన్నాయే. వాళ్ళందరూ ఏమవ్వాలి? శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం చేయాలంటే, నాయకత్వాలు చేయాలంటే కళింగులు చేయాలి, కాపులు చేయాలి, వెలమలు చేయాలి, రెడ్డీస్ చేయాలి, యాదవాస్ చేయాలి, మత్స్యకారులు చేయాలి. వీరిపైన ఆధారపడిన కులాలన్నీ వారితో నడవాలి. మీరేం చేస్తున్నారు? కేడీ బ్రదర్స్ నాయకత్వంలో, నేతృత్వంలో ఈరోజు జిల్లాలో ఎక్కడ చూసినా ఒకే కులానికి చెందినటువంటి అధికారులందరూ కూడా ఆవహించున్నారు. మిగతా కులాలకు అన్యాయం జరుగుతుంది. నేను చేస్తుంది కుల పోరాటం కాదు, కులాల పోరాటం. కాలింగులకు, కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద నా తాలూకా గొంతు వినిపిస్తాను. ఇందులో నేను సమిధనైనా పర్వాలేదు, ప్రాణాలే పోయినా పర్వాలేదు,
ఈ పోరాటం చేస్తాను, ఈ ఉద్యమం చేస్తాను. ఎలా మీరు రాజకీయంగా మిమ్మల్ని ఎలా సమాధి చేయకపోతానో ఈ దువ్వాడ శ్రీనివాస్ తెలియజేస్తున్నాడు. చూస్తారు. తమ్మినేని సీతారాం గారికి క్షమాపణలు కోరండి. టెక్కలి నడి రోడ్డు మీద మీరు మాట్లాడినటువంటి మాటలు, ఇది సీతారాంకు ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు కాదు, ఒక కులానికి ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలుగా మేము పరిగణిస్తున్నాం. దీనికి క్షమాపణలు కోరాలి, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ధర్మాన బ్రదర్స్ జాగ్రత్త, ఖబర్దార్. నమస్కారం.